మోస్ట్ టైప్డ్ ఫిల్మ్ కూలీ చూడడం జరిగింది. ఫస్ట్‌గా మాట్లాడుకోవాల్సి వస్తే రజనీకాంత్ స్వాగ్ అండ్ ఎలివేషన్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రజనీకాంత్‌ని అయితే చాలా బాగా చూపించారు. అసలు మెయిన్‌గా నేను ఈ సినిమాలో సర్ప్రైజ్ అయిందైతే నాగార్జున రోల్‌కి. అసలు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. నాగార్జునని అయితే అసలు పర్ఫెక్ట్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో అయితే నేనైతే ఫిదా అయిపోయాను నాగార్జున పర్ఫార్మెన్స్‌కి. అసలు చాలా ఈజీగా పుల్ అప్ చేశారు స్క్రీన్ ప్రెజెన్స్‌ని. అండ్ ది అదర్ క్యారెక్టర్ శోభిన్ గాని, ఉపేంద్ర గాని, అమీర్ ఖాన్ గాని వాళ్ళ రోల్స్‌లో ది బెస్ట్ ఇచ్చారు. అండ్ మన శృతి హాసన్ కోసం వస్తే అసలు చాలా నీరసంగా యాక్ట్ చేసిందేమో అని అనిపించింది. అసలు ఈ సినిమాలో నాకు అంత గ్లో కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా డెడికేటెడ్గా యాక్ట్ చేసినట్టయితే నాకైతే అనిపించలేదు శృతి హాసన్ రోల్. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్. అసలు రజనీకాంత్ ఫిల్మ్ అంటేనే అనిరుద్ ఎలా ఎరగొడతారో మన అందరికీ తెలిసిందే. యాజ్ యూజువల్గా ఈ ఫిల్మ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎం అయితే దంచేశాడు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి చెప్పాలంటే నేనైతే చాలా హైప్తో వెళ్ళాను. పాస్ట్లో చూసిన మూవీస్లో మంచి డైలాగ్స్, మంచి హై వచ్చే మూమెంట్స్, మంచి వైబ్ వచ్చే సీన్స్ చేస్తాడేమో అనుకోని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను. కానీ నాకు అంతవరకు రీచ్ అయినట్టయితే అనిపించలేదు. స్టోరీ ప్లాట్ కూడా చాలా వీక్ ప్లాట్ ఏమో నాకు అనిపించింది. అసలు స్టోరీ వెళ్తూ ఉంటుంది, స్టోరీ ఉంది కాదు అనట్లే, బట్ ఆ స్టోరీ వెళ్తూనే ఉంటుంది కానీ ఎక్కడా కూడా కనెక్ట్ అవుతున్నట్టు కూడా అనిపించలేదు. ఎందుకంటే అదంతా కూడా కొంచెం క్లమ్జీగా అనిపించింది. అండ్ ఆల్సో స్టార్టింగ్లో మోనికా పాట అయితే ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ఆ మోనికా పాట అసలు ఎందుకు పెట్టారో నాకు అనిపించింది. మేబీ ప్రమోషనల్ సాంగ్ ఏమో అది. అండ్ మనం ముందు చూసిన గ్లిమ్సెస్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, అక్కడ సినిమాలో ఆ షార్ట్స్, ఆ సీన్ అంత ఇంపాక్ట్ఫుల్గా నాకైతే అనిపించలేదు. ఏదో క్యాజువల్గా అలా గో విత్ ద ఫ్లో అన్నట్టు అయిపోయింది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే సీన్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన హై కానీ ఎలివేషన్ కానీ అక్కడైతే కనిపించలేదు. ఎందుకు ఈ సినిమాలో లోకేష్ అయితే కొంచెం వీక్ అయ్యడం అనిపించింది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ప్రిటీ గుడ్ వాచ్. నేనైతే ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ సినిమా చూసి మీకేమనిపించిందో, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి.